హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించే చతుర్థి. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి ఒకటి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది. ఈ నెలలో జూన్ 25న తేదీన మంగళవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైనది. ఈ అంగారక చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. రోజు చేసే పూజ ఒక ఎత్తయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు. ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారింటికి ఐశ్వర్యం వరిస్తుంది. అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలుండవు. కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేశాక గణపతి పూజ ప్రారంభించండి. చతుర్థి రోజున చేసే పూజలలో ఖచ్చితంగా గరిక ఉండాలి. పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి. పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి దాని మీద 3 గుప్పిళ్ళ బియ్యం వేయాలి. ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి. తర్వాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి. ఈరోజు చేసే దీపారాధనలో 5 వత్తులు వేసి దీపం వెలిగించాలి. చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో 5 తమలపాకులు అలాగే 2 లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి. ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేసి గణేశుడికి పూజించి ఆ లడ్డూను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. గణపతి ఆశీస్సుల వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు అప్పుల ఊబిలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని పఠించండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. పూజ పూర్తయిన తర్వాత చివరగా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మనసులో 3 సార్లు జపించి 5 ప్రదక్షిణలు చేయండి. ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా గణేశుడి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, వ్యాపారంలో ఉన్న నష్టాలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేశుని కృప వల్ల అన్నీ తొలగిపోతాయి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి. అంటే ఉదయం 6 గంటల లోపు స్నానం చేయాలి. ఈ రోజున ఎవరైతే 6 గంటల లోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. వారిపై గణపతి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ చతుర్థి నాడు పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు. మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీ అదృష్టం కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలా మంచిది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది. మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవుడికి నమస్కారం చేసి కొబ్బరికాయను దేవునికి నివేదించండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపవుతుంది. పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణేష్ ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతితో నువ్వులను దానం చేయండి. ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే సంకటహర చతుర్థి రోజు ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.